మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక విషాద సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలను షాక్ గురిచేసింది. అందమైన భార్యను చూసి మురిసిపోవాల్సిన భర్త ఆమె అందాన్ని ఓర్చుకోలేక క్రూరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నదియా జిల్లా శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెర్పారా ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చాంశనీయంగా మారింది. బాపన్ షేక్ అనే వ్యక్తి తన భార్య మధు ఖాతూన్తో కలిసి శాంతిపూర్లో నివసిస్తున్నాడు. మధు ముఖం అందంగా ఉందని బాపన్ తరచూ ప్రశంసించేవాడు. మొదట్లో ఆమె తన భర్త ప్రవర్తనను సరదాగా తీసుకున్నా అది క్రమంగా ఆమెకు భయం కలిగించేలా మారింది. తన అందాన్ని ముద్దుగా చూసుకోవడం బదులు అతడు అసహజంగా ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆమె ముక్కు చాలా బాగుందని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఒకరోజు భార్య ముక్కును కొరికి తినేస్తానని ఆమెతో భర్త బాపన్ షేక్ చెప్పాడు. మధు ఖాతూన్ దాన్ని సహజంగా తీసుకుంది. కానీ శుక్రవారం తెల్లవారుజామున ఆ హెచ్చరిక నిజమైంది. నిద్రలో ఉన్న ఆమెపై బాపన్ షేక్ అకస్మాత్తుగా దాడి చేసి ఆమె ముక్కును కొరికి మింగేశాడు. ఆమె భయంతో అరుస్తూ కేకలు వేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న మధును చూసిన పక్కింటి వారు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. గాయాలతో ఉన్న మధు ఖాతూన్ తన తల్లితో కలిసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో భర్త తరచూ మద్యం సేవించి అసహజంగా ప్రవర్తించేవాడని, తన ముఖాన్ని ఎక్కువగా చూసి మాయమాటలు చెప్పేవాడని తెలిపింది. తన ముఖం అందంగా ఉందని, ముక్కు తినేస్తానని పలుమార్లు హెచ్చరించాడని చెప్పింది. అంతేకాకుండా తన ముఖంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించేవాడని పోలీసులకు వివరించింది. చాలామంది భర్తలు భార్యల పట్ల ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని, కానీ భార్యలు చెప్పుకోలేకపోతున్నారని ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు అంటున్నారు. మొత్తానికి ఈ సంఘటన సమాజంలో గృహహింసపై అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతో వచ్చిందని స్పష్టంగా చూపిస్తుంది.